హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ లావేశ్వత్సన్ వ్లాగ్. సో అందరూ ఎలా ఉన్నారండి, బాగున్నారా? సో ఈరోజు రెసిపీ వచ్చేసి ఎగ్ బిర్యానీ అనమాట. సో ఈ వీకెండ్కి ఎప్పుడు ట్రై చేసే రెసిపీలు ఏం ట్రై చేస్తారు కానీ ఎగ్ బిర్యానీ ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసేసుకుంటారనమాట. పెద్ద హడావిడైతే ఉండదు. ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు లంచ్ బాక్సులకు కానీ ప్రతి ఒక్కదానికి కూడా వన్ పాట్ రెసిపీ అనమాట. స్ట్రెస్ అయిపోయి వచ్చాం, ఎక్కువ చేసుకునే టైం లేదు అన్నప్పుడు కూడా ఇది ట్రై చేయొచ్చు. సో దీనికి ఏం చేస్తారంటే ఎగ్స్ని బాయిల్ చేసేసుకుని ఒక కడాయిలో ఒక ఆయిల్ యాడ్ చేసేసి ఉప్పు కారం పసుపు వేసేసి ఈ ఎగ్స్ని వేసి మంచిగా ఫ్రై చేసుకోండి. సో అవి పక్క ఫ్రై అవుతుండగానే మీరు ఇంకో పక్క కుక్కర్ పెట్టేసుకుని అందులోకి ఒక 4 to 5 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ యాడ్ చేసేసి దాంట్లోకి బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసేసి దాంతోపాటు ఆనియన్స్ వేసేసి ఆనియన్స్ మంచిగా బ్రౌన్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని ఇప్పుడు ఇందులోకి జింజర్ గార్లిక్ పచ్చిమిర్చి క్రష్ చేసుకున్నది అనమాట, దంచి పెట్టుకుంటా. మరీ పెద్దగా పేస్ట్ చేసుకోవద్దండి, కొంచెం కచ్చపచ్చగా గ్రైండ్ చేసేసుకొని అది మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కట్ చేసుకున్న మెంతికూర యాడ్ చేసుకోండి. మీరు కసూరి మేథి అయినా యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర పచ్చి మెంతికూర ఉంది, సో నేను అది యాడ్ చేసేసినాను అనమాట. వేసి అది మంచిగా ఫ్రై అయిన తర్వాత టొమాటోస్ కొంచెం ఉప్పు పసుపు వేసేసి టొమాటోస్ మంచిగా మెత్తగా మగ్గేంత వరకు మూత పెట్టి మగ్గనిచ్చుకోండి. టొమాటోస్ మంచిగా మెత్తగా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము కట్ చేసి పెట్టుకున్న కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా వేసేసి అది కూడా ఫ్రై అయిన తర్వాత ఒక 1.5 టేబుల్ స్పూన్ దాకా ధనియాల పొడి అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా కారపొడి యాడ్ చేశాను అనమాట. సో ఆల్రెడీ పచ్చిమిర్చి వేసున్నాం, సో కారం ఉంటుంది కొంచెం తక్కువ కోసం ఈ మిర్చి పొడి కూడా యాడ్ చేసుకుంటున్నాం అనమాట. వేసి ఆ మసాలా అంతా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఒక్క 2 నిమిషాలు మూత పెట్టి ఫ్రై చేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసేసుకొని మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకునే ఎగ్స్ ఉన్నాయి కదా, ఆ ఆయిల్తో పాటు ఎగ్స్ని వేసేసి ఈ మసాలా అంతా ఎగ్స్కి పట్టేటట్టు మంచిగా మిక్స్ చేసేసుకుని ఇప్పుడు ఒక 1 అవర్ ముందు నానబెట్టుకోండి బాస్మతి రైస్. మీరు మామూలు రైస్ అయినా సరే నానబెట్టుకోండి. 1 అవర్ నానబెట్టుకున్నటువంటి రైస్ ఇందులోకి వేసేసి లైట్ హ్యాండెడ్తో మసాలా అంతా రైస్కి పట్టేటట్టు మిక్స్ చేయండి. హడావిడిగా కలిపితే ఏమవుతుందంటే నానబెట్టిన రైస్ కాబట్టి విరిగిపోతాయి అన్నమాట. సో అవి విరగకుండా లైట్ హ్యాండెడ్తో కలిపి 1కి 2 వాటర్ పోసేసేయండి. నేను ఇక్కడ వేడి నీళ్ళు పోస్తున్నాను, తెల్లబెట్టుకున్నటువంటి నీళ్ళు అనమాట. చల్ల నీళ్ళు పొరపాటుగా కూడా పోయొద్దండి, టేస్ట్ మారిపోతుంది. వేసిన తర్వాత ఉప్పులు కారాలు అడ్జస్ట్ చేసేసుకొని కుక్కర్ మూత పెట్టేసి ఒక 3 to 4 విజిల్స్ రానిచ్చి ప్రెషర్ అంతా పోయిన తర్వాత ఓపెన్ చేసి చూడండి. సూపర్ అరోమాతో ఎగ్ బిర్యానీ రెడీ అయిపోయి ఉంటుంది అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. బ్యాచులర్స్ కూడా ఈజీగా ట్రై చేయొచ్చు, ఈజీ రెసిపీ అనమాట. సో ఇలా మంచిగా రెడీ అయిపోయిన దాన్ని ప్లేట్లో పెట్టేసుకుని వేడి ఎగ్ బిర్యానీ విత్ రైతాతో తినొచ్చు మీరు, లేదు ఏమైనా మిర్చికా సాలన్ అలా చేసుకుని కర్రీతో కూడా తినొచ్చు అనమాట. నేను జస్ట్ ఆనియన్తో తినేస్తున్నాను. సింపుల్గా ప్లేట్లోకి పెట్టేసుకుని ఒక ఆనియన్ ఎగ్ తుంచుకొని తిని చూడండి. బయట చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. సో నచ్చితే కనుక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.